హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఈరోజు ఉదయాన్నే 5:45కి 6 లోపల వెదర్ ఇలా ఉందండి. రేణిగుంటలో పూర్తిగా మబ్బులేసేసుకొని ఉందండి. నిన్నైతే మధ్యాహ్నం వరకు ఎండ వచ్చింది, కానీ 6కే ఎండ వచ్చేస్తుందండి. రేణిగుంటలో బాగా ఫుల్ ఎండ, సురసురమని బాగా మొదలైపోతుంది ఎండ. ఈరోజైతే 6 అయిపోతున్న ఎండే లేదండి. ఇదిగోండి వెదర్ చూడండి, బాగా మబ్బులు కమ్మేసి ఇలా ఉందండి. వెదర్ అయితే సన్నగా చెమటలు అయితే పడుతున్నాయి. బయట వాతావరణం అయితే ఇలా ఉందండి. వెదర్ ఆ స్కై చూడండి ఎలా ఉందో, మబ్బులు వేసుకునేసి బాగా వర్షం పడే విధంగా ఉందండి. అయితే వాతావరణం కొంచెం చల్లగా ఉందనే చెప్పచ్చు, కానివ్వండి మరీ అంత చల్లగా అయితే లేదు. ఇంటి చుట్టూ ఇలా ఉందండి వెదర్, చూపిస్తున్నాను కదా. కొంచెం చల్లగా కొంచెం ఉక్కపోతగా అనిపిస్తోంది. మన మల్లె మొక్కకి పూలు నిన్న విడిపించాను కదండి, కొన్ని అలాగే ఉండిపోయాయి మల్లె మొక్కలో పూలు. అవి చూపిస్తాను రండి. ఎంత మంచి వాసన అంటే చెట్టు దగ్గరికి వెళ్ళగానే మంచి సువాసన వెదజల్లుతున్నాయండి. పువ్వులు 4-5 ఉన్నా కానీ మన చెట్టులో చిన్ని మొక్కల్లోని ఎన్ని పూలు వస్తున్నాయంటే నేను షార్ట్ పెట్టానండి. ఈరోజు చూడండి మన చెట్టులో మల్లెపూలు కనకాంబరాలు కలిపి మాల గుచ్చాను. ఎలా ఉందో నచ్చినట్లయితే ఒక లైక్ కొడతారని, తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నా ఛానల్ ఆశిస్తున్నానండి. ఇదిగోండి మధ్యాహ్నం పైన అంటే 2:30-3కి వర్షం అండి. బాగా కంటిన్యూగా ఇలాగే పడుతూనే ఉందండి వర్షం. ఉరుములు మెరుపులు అలా వస్తున్నాయి. వర్షం పడుతోందండి బాగా రేణిగుంటలో. మీ ఊర్లో ఎలా ఉంది? వర్షం తగ్గిందా లేదా వర్షం పడుతూ ఉందా? నాకైతే కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. ఇదిగోండి మబ్బులు వేసుకొని ఉరుముతూ ఉంది. నేనైతే పడుకొనేసాను. ఈరోజు వీడియో వద్దులే అనేసి హెడేక్గా ఉంటే పడుకున్నానండి. కాకపోతే ఒక 2-3 నిమిషాలన్నా వీడియో పెడదామని ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియో తీసి. ఇదిగోండి ఇలా ఉందండి చుట్టూ వాతావరణము. చల్లటి గాలి వస్తుందండి. బయట కూర్చొని వీడియో తీశాను. మీ ఊర్లో ఎలా ఉంది వాతావరణం? నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కూడా ఆశిస్తున్నానండి. మా పిల్లలైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని రెడీ కూర్చున్నారు. వర్షం తగ్గట్లేదండి. ఇదిగోండి ఆ చినుకులు అయితే బాగా కనిపిస్తుంది కదండి. నేల మీద చూడండి, రోడ్లు ఎలా నీళ్ళు నిలిచిపోయి ఉన్నాయో. గట్టిగా ఉరుములు వస్తున్నాయి. అవి తగ్గిన తర్వాత వీడియో తీశానండి. రేణిగుంటలో అసలు వర్షమే పడదనుకున్నాం కదా, మన లైవ్లో చెప్పాను కదా, రేణిగుంట కాదు రాళ్ళగుంట అని. అయితే రేణిగుంటలో వర్షం పడుతోందండి ఈరోజు. చాలా హ్యాపీ అండి. చల్లబడిపోయింది వెదర్ కూడా. ఇదిగోండి ఎలా ఉందో చూడండి వెదరు. చాలా మబ్బులు కమ్మేసి ఇదిగా ఉందండి. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ప్లీజ్. ఈరోజు మా లంచ్లోకి పెసరపప్పు వంకాయ వేసి చేసిందండి మా అమ్మాయి. చాలా టేస్ట్గా ఉందండి. మీ ఇంట్లో ఏం కూరలు చేశారో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. టైం అయితే ఇప్పుడు 3:30 అవుతోందండి. పిల్లలు వర్షం తగ్గినాక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. వర్షం అయితే తగ్గట్లేదండి. ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ అంటే మా అబ్బాయి కూడా వచ్చి చూసేసి వెళ్తున్నాడు. మనవడు ఏంది ఎవరితో మాట్లాడుతోంది నానమ్మ అని. ఇదిగోండి పెరుగు పప్పు అండి, ఇంకేం చేయలేదు ఇవాళ. నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్, షేర్ ప్లీజ్.